మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు సార్? ఇప్పుడు బిజీగా ఉందన్న తర్వాత రమ్మను. అదే చెప్పాను సార్, కానీ మిమ్మల్ని కలవనే ఫోన్ అంటున్నారు సార్. ఏంటే అసలు తలపొడిగా ఉంది, నాకు చాలా చిరాకు. కూడా ఇంతకన్నా తలపట్టుకుందని సార్, మిమ్మల్ని కలవండి వదలని అంటుంది సార్. సరే రమ్మను. ఒక్క నిమిషం మేడం, రండి. సార్ సార్ నమస్తే సార్. సార్ నా పేరు జయంతి సార్. ఇదొకటి తోకలాగా. నా పేరు జయంతి సార్, జయంతి సార్. ఏదో జయిద్దామని డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను సార్. అందరి చేత జేజేలు కొట్టించుకుందాం అనుకున్నాను సార్. నేనందరికీ జేజేలు కొట్టడం తప్పితే ఏమీ మిగలడం లేదు సార్. సార్ నా కష్టం కాదు సార్. ఎంతో చేసి కష్టపడి బాడీ బిల్డింగ్ చేసి ఈ బాడీతో దొంగల్ని పట్టుకుంటాను సార్. అరే వాళ్ళని వదిలేయమంటారు, డిపార్ట్మెంట్లో ప్రెషర్, ఈ దొంగల నుంచి ప్రెషర్, ఇవన్నీ వదిలేసి ఇంట్లో మామూలు హోమ్ మేకర్ లాగా ఉందామంటే అది ఇంకా పెద్ద ప్రెషర్. ఏం చేయాలో తెలియట్లేదు సార్. మీరైతే కష్టపడి రీసెర్చ్ చేసి ఇదిగో సినిమా కూడా తీశారు కదా, రామరాజు గారే కూర్చున్నప్పుడు మీ దగ్గర నుంచి టిప్పులు తీసుకోకపోతే ఏంటి సార్? 1 2 18 years సార్. సార్ చెప్పండి సార్, టిప్పులు చెప్పండి సార్. కాదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటే సార్ ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్న 3 సమస్యల గురించి నేను 3 ప్రశ్నలు వేస్తాను అనమాట. మీరు ఫస్ట్ దానికి ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లం అనేది ఆన్సర్లు చెప్పాలన్నమాట. సరే అడగండి. చేస్తాం సార్. పలానా కేసులో దొంగనాకుడికి ఈడే అని మాకు ఖచ్చితంగా తెలుసు సార్. నేను జయంతి, ఈడు దొంగనాకుడు, ఈడు ఇంటి తప్పించాలనుకునేవాడు. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నాను సార్. అసలు న్యాయాన్ని గెలిపించలేకపోతున్నాను సార్. ఇట్లాంటి టైంలో ఏం చేయమంటారు చెప్పండి సార్, రాసేసుకుంటారు సార్ టిప్లు. ఇప్పుడు జయంతి చాలా ధైర్యంగా ఉండాలి, అలా దేనికి భయపడకూడదు. ఓకే, మనం పోలీసు జాబ్లోకి ఎందుకు వచ్చాం? ధైర్యంగా ఎదుర్కోవాలి, లొంగకూడదు. అర్థమైందా? ఫస్ట్ హ్యాండ్ కూడా తీసుకెళ్ళి లోపల పడేసి సరిపోతుంది. అంతే అంటారా సార్? అంతే. మీ ఇన్స్పిరేషన్తో పడేస్తాను సార్. దెబ్బకి ఖాళీగా విలవెల్లాడిపోతున్న సిల్లు నిండిపోవాలి సార్ ముద్దాయిలతోటి, వాళ్ళని సపోర్ట్ చేసే ఇళ్ళతోటి. నెక్స్ట్ సార్ కష్టపడి సాక్ష్యం తెస్తాను సార్. ఆ సాక్ష్యాన్ని రాత్రే పగటికి పగలే తారుమారు చేసేస్తారు సార్. మొత్తం కేసు అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత అది ముందుకు వచ్చి పడుతుంది సార్. ఇట్లా తారుమారు నేను ఎట్లా సార్ ఏమార్చాలి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. మరి సాక్షిని అంత ఈజీగా వదలకూడదు. మనం కోర్టులో చెప్పే వరకు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే కొంచెం సెక్యూరిటీ పెంచుకోవాలి. ఏదో కంఫర్టబుల్గా ఉంది సార్. వచ్చినప్పుడేమో ఇలా కూర్చున్నాను, ఇప్పుడు కాస్త మీరు ఇచ్చిన ధైర్యంతో ధైర్యంగా వెనక్కి జరిగారు అనమాట. మీరు ఏదో సెక్యూరిటీ పెంచుకోవాలంటున్నారు, చెప్పండి సార్. సెక్యూరిటీ పెంచుకొని జాగ్రత్తగా చూసుకోవాలి కోర్టులో సబ్మిట్ చేసే వరకు. ఇదంతా ఓకే సార్, కానీ అందరికీ ఆపద్బాంధవుడైన మీరు మా ఆడోళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి సార్. ఇప్పుడు మీకేమో డ్యూటీలు ఈజీ, డ్యూటీయే కర్తవ్యం. కానీ కర్తవ్యాన్ని మేము కర్తవ్యంగా నమ్ముకున్న తర్వాత ఇంట్లో పప్పులు అయిపోయాయని, ఉప్పు నిండుకుందని, కారం అని, ఇంకేదో అని మాకు ఈ పియర్ ప్రెషర్స్ భరించలేకపోతున్నాను సార్. వీటన్నిటిని ఇంట్లోనే వదిలేసి బయటకు వచ్చి ధైర్యంగా డ్యూటీ చేయాలంటే అసలు ఏం చేయాలి సార్? అవన్నీ ఇంట్లోనే వదిలేసి ధైర్యంగా వచ్చేయండి బయటికి, సరిపోతుంది. అంతే. అంతేనా సార్? అంతే. రావడం మాత్రం ధైర్యంగానే పోతాను సార్. మళ్ళీ ఇంటికి తిరిగి పోవాలంటే భయం వేసిపోతుంది సార్. ఎందుకు? ఎంతటి ఆడవాళ్ళైనా అత్తకు భయపడతారు కదా సార్, అందుకని సార్. లేదు అలా భయపడకూడదు, భయపెట్టాలి మనం. సరే సార్, ఎలా అయినా భయపడతాను. అసలు